నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుందని, అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ మాటలు విని ప్రజలు మోసపోవద్దని, ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి హనుమిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం అద్దంకి మండలంలో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా వైవి సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి హాజరై ప్రసంగించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి మరోసారి ప్రజలను మోసం చేయబోతున్నారని, 2014 ఎన్నికల సమయంలో 3 పార్టీలు కలిసి ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఒక్క హామీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పాలు చేసిన ఘనత కూటమిదని, ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన భరోసా నెరవేర్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. 2014లో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, అధికారం కోసం కూటమి హామీలు ఓట్ల కోసమే అని, 2014లో మోసం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. చాలా మంది చెబుతూ ఉంటారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 13 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పేసి కలుపుకొని ఇది నా పర్వ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం శక్తి సాలక అన్ని రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలను కూడా దిగజారి నా నంబర్ కూడా తీసుకోండి. ఇక్కడ ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు దయచేసి హనుమిరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అలాగే ఎంపీ మళ్ళా ఇంకోసారి మోసం చేయకపోతున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పాత రోజులు ఒకసారి గుర్తు చేయండి. 2014లో కూడా ఈ 3 పార్టీలు కూటమిగా కలిసి వచ్చారు. అప్పుడు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అమలు చేయాల. ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పాలు చేసేవారు. కాబట్టి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ రోజు వాళ్ళకు భరోసా ఇచ్చాడు. రాబోయే రోజుల్లో నాకు ఒక అవకాశం ఏంటి, మీ ఎవరికి ప్రజలకి కష్టాలు లేకుండా అందరికి సుఖంగా ఉండేట్టు పేదవాళ్ళకి అన్ని మేలు చేస్తానని చెప్పి మాటిచ్చారు. కాబట్టి అధికారంలోకి వచ్చినాక మనం ఇప్పుడు అవన్నీ అమలు చేశాం కాబట్టి ఈ రోజు ధైర్యంగా మనం వెళ్ళి మా ప్రభుత్వం వల్ల, మా ముఖ్యమంత్రి వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుతుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి, మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి, మా అభ్యర్థులకు అనుకూలంగా మీరు ఓటేయండి ధైర్యంగా అడగగలుగుతున్నామని ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో వాళ్ళు హామీలు ఇచ్చి అమలు చేయక ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం అంతా కూడా చూసాం. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అన్ని వర్గాలకి మోసం చేయటమే జరిగింది. వాళ్ళ దృష్టిలో హామీలంటే కేవలం ఓట్ల కోసమే, అధికారం కోసమే అనేది మనం ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క ప్రజలకి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా అటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి కాబట్టి, అంత మోసం చేశారు కాబట్టి 2019లో మా మీద నమ్మకం పెట్టుకొని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి మీకు 5 సంవత్సరాల్లో ఇన్ని మేలు చేయగలిగాం. వాళ్ళను మళ్ళా నమ్మొద్దు. వాళ్ళు 3 పార్టీలు మళ్ళా కలిసి ఇప్పుడు మళ్ళా అదే విధంగా మోసం చేయటానికి 6 హామీలని 7 హామీలని అన్ని చేస్తామని చెప్పి మోసం చేయటానికి వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ మాటలు నమ్మొద్దు అని మనం ప్రతి ఒక్క కుటుంబానికి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు జరుగుతున్న ఎలక్షన్ లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి పార్లమెంట్ అభ్యర్థిని, అసెంబ్లీ అభ్యర్థిని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించే విధంగా మీరంతా కూడా కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా 2014లో మన గుర్తుపై మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో గెలిచి ఏ విధంగా మనకు వెన్నుపోటు పొడిచి పార్టీ మారిపోయారో కూడా అది కూడా గుర్తు చేయాలి మనం ప్రజలకి. అటువంటి వెన్నుపోటుదారులని మద్దతు ఇవ్వద్దు, వాళ్ళ మాటలకు లొంగొద్దు. వాళ్ళు ఏదో 10 15 ఈ విధంగా ఓట్లు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు ఇచ్చి, అవి అన్నిటికీ కావద్దు. రాబోయే రోజుల్లో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల మేలు జరుగుతున్నాయో, లక్షలాది రూపాయలు, ఆ మేలు ఒకసారి ఆలోచించండి. ఈ శనికా దాని కోసం వాళ్ళు ఇచ్చే 1000, 2000, 3000 ఎంతన్నా కానీ ఆ డబ్బు కోసం ఆశపడద్దు అని చెప్పి ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా
25 పార్లమెంట్ నియోజకవర్గాలు మనం గెలుస్తామని చెప్తా ఉంటాం. ఏంటని మనం విశ్లేషణ చేసుకుంటే ఒకసారి నిజంగా అది కరెక్ట్. ఎట్లా అంటే మనము ఊరికే ఏదో మాట్లాడటం కాదు, ఏది కూడా ఒక డేటా ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో దాదాపు 87% ఇళ్లకి మంచి జరిగింది. అందుకే మన పాట కూడా ఉంది కదా, చెప్పిన మాట అది చేస్తేనే ఓటేయండి అని చెప్పేసి. అంటే అది నిజం, ఆ ధైర్యం కూడా అదే. మీరు కూడా చెక్ చేయండి, నా దగ్గర మొత్తం డేటా ఉంది. ప్రతి గ్రామంలో అది ఏ పార్టీ వాళ్ళు ఇవన్నీ మీకు తెలుసు, పతాక నేను చెప్పాల్సిన అవసరం మీ అన్ని తెలిసిన వాళ్ళే. సో ప్రతి ఇంటికి అంటే దాంట్లో 13% ఏంటంటే వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అవసరం లేదు. అలాంటి వాళ్ళని మంచిగా వాళ్ళని సపరేట్ చేసి మిగిలిన వాళ్ళల్లో ఆ 87% ఇళ్ళకి వెళ్ళింది. వాళ్ళలో మనం చెక్ చేసుకుంటే వాళ్ళలో కొంతమంది పార్టీలు వేరే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మన విధానాలు నచ్చకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ మన నియోజకవర్గంలో, అద్దెకు నియోజకవర్గంలో నేను చూశాను 67% జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇప్పుడు ఈ రోజు కనుక ఇక్కడ నిలబడితే 67% ఆయన ఓటేస్తా ఉంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తా ఉంటున్నారు. ఇది పరిస్థితి అన్నమాట, అలాంటి ఓటింగ్ ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు అద్దంకి మండల వైఎస్ఆర్ ముఖ్య అతిథిగా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి, అయోధ్య రామిరెడ్డి గారికి, భద్రారెడ్డి గారికి, చేసిన తర్వాత తెలుగుదేశం పాలనలో వ్యాపారస్తులకు అండగా ఉంటే వైసీపీ పాలనలో పరిశ్రమలన్నీ నాశనం చేశారని, గతంలో వ్యాపారస్తులను ఏనాడు ఇబ్బందులు పెట్టలేదని, వైసీపీ పాలనలో వ్యాపారస్తులందరూ భయాందోళనకు గురయ్యారని అద్దంకి శాసనసభ్యులు గొట్టుపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 15వ వార్డులో మండలం పరిధిలోని కొట్టికెలపూడి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. వైసీపీ పాలనలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారో రవికుమార్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో ఒక చేతితో 10,000 ఇచ్చి 20,000 లాగుతున్నారని, వ్యాపారస్తులకు నష్టం తప్ప లాభం లేదన్నారు. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ గడిచిన 5 సంవత్సరాలలో ₹1 కూడా లబ్ధి చేకూరలేదని, చట్టంలో ఆర్యవైశ్యులకు 5% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పారు. జగన్ అండ్ కో జే ట్యాక్స్ విధానాల కారణంగా ఆర్యవైశ్యులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, రకరకాల పన్నుల పేరుతో వ్యాపారస్తులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. భవన కార్మికులు కానీ, నేత కార్మికులు కానీ, లేబర్ కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కనీసం మినిమం హౌస్ సైట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే పెన్షన్ ఇవ్వటం కానీ ఇట్లాంటి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకునే నాదు లేదు. గతంలో మనం చంద్రన్న పెట్టి దాదాపు యాక్సిడెంట్ డెత్ ఉంటే 5 లక్షలు ఇచ్చాము. వాళ్ళు మగ మనిషికి లేకుండా ఆడ మనిషికి ఇంటి పెద్ద కింద తీసుకొని వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ చెల్లించడం తగ్గించాలనే ఉపాయంతో ఈ కార్యక్రమం చేశారన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే తీసుకుంది ఎక్కువ ప్రజల దగ్గర నుంచి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకురావటం కానీ, గతంలో చంద్రన్న బీమా తీసుకురావటం కానీ ప్రతి మనిషికి కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. ప్రచారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, 3 గ్యాస్ సిలిండర్లు చదువుకోవడానికి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం నుంచి సహాయం చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా రైతులకు 20,000 రూపాయలు కానీ ఇంకా అన్ని మహిళలకి 1500 ఇంట్లో 12 నెలలు 15,000 రూపాయలు 18,000 రూపాయలు కానీ అన్నింటి కూడా ప్రజలు ప్రచారం చేస్తూ తిరుగుతాం అన్నమాట. ముఖ్యంగా గతంలో మేము ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మొన్న మధ్య డ్రైన్ ఉంటే కూడా దాదాపు 1,50,000 రూపాయలు పెట్టి పెద్ద డ్రైన్ ఒకటి కట్టించాం. వాళ్ళు చూస్తూ ఉన్నాం చాలామంది పెన్షన్ రాలేదని, భర్త చచ్చిపోతే భార్యకి పెన్షన్ రాలేదని, ఇట్లాంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో లేకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా పనిచేసి అందరూ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తాం. क्षणस्थिरविजयवीर्याभय आयुरारोग्य धर्मार्थाकामे मोक्ष चतुर्विधा फलपुरुषार्थ सिद्ध्यर्थं श्रेय प्रतिष्ठा देवता समेत श्रीवासवे कन्यका परमेश्वर देवता नगरेश्वर स्वामी देवता संपूर्ण प्रभाकटाक्ष सिद्धि द्वारा ఎలా ఉన్నారు? బయటికి రావట్లేదు అసలు ఏమండి సీతారాములు విషయం అవగాహన చేసుకుంటా నేనేం చెప్తాను
ఏపీ పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష శనివారం జరగనున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా పరిధిలో 3 సెంటర్స్ లో పరీక్షలు జరుగుతాయని, అద్దంకి, రేపల్లె, బాపట్లలో పాలిసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పాలిసెట్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ తెలిపారు. అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం కోఆర్డినేటర్ వేణుగోపాల్ ఏఎస్ఎఫ్తో మాట్లాడారు. ఏపీ పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. అద్దంకిలో 5 పరీక్షా కేంద్రాలు కేటాయించగా సుమారు 934 మంది విద్యార్థులు, రేపల్లెలో 720 మంది, బాపట్లలో 1650 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని వేణుగోపాల్ చెప్పారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్ల గురించి పరిశీలించేందుకు నేడు అద్దంకి రావడం జరిగిందన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, పుస్తకాలు పరీక్షా కేంద్రాలకు ఎవరు తీసుకుని రాకూడదని, ఎవరైనా తెస్తే సెంటర్ బయట పెట్టి రావాలని వేణుగోపాల్ తెలిపారు. నా పేరు కె వేణుగోపాల్. రేపు అనగా 27/4/2024 జరగబోయేటువంటి పాలిసెట్ 24 ఎగ్జామినేషన్ని విజయవంతం చేయడానికి దానికి తగిన ఏర్పాట్లు పరిశీలనగా మొట్టమొదటిగా నేను అద్దంకి పట్టణానికి వచ్చి ఉన్నాను. అద్దంకి పట్టణంలో సుమారు 934 మంది విద్యార్థులు రేపు పరీక్ష రాయబోతున్నారు. రేపల్లలో 727 మంది విద్యార్థులు రేపు పరీక్షకు హాజరవుతున్నారు. అలాగే బాపట్లలో 1650 మంది విద్యార్థులు, మొత్తం మీద 3311 మంది బాపట్ల జిల్లా మొత్తం పరీక్ష రాయబోతున్నారు. ఈ 3311 మంది విద్యార్థులు సక్రమంగా పరీక్ష రాయడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అనే దానికి ఈరోజు ఇక్కడికి పరిశీలనగా వచ్చి ఉన్నాను. ఈ ఏర్పాట్లని పరిశీలించిన తర్వాత రేపల్లె తర్వాత బాపట్లకి వెళ్ళాలనేది నా ప్రణాళిక. మొత్తం మీద బోర్డు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేపు జరగబోయేటువంటి పాలిసెట్ ఎగ్జామినేషన్ విజయవంతం చేయాలని అందరి అధికారులతో పాటు నేను కృషి చేస్తున్నాను. నా పేరు ఏవి ప్రసాద్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, అద్దంకి. రేపు అనగా 27/4/2024 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు పాలిసెట్ 2024 ఎగ్జామినేషను 4 సెంటర్స్లో అద్దంకి పట్టణంలో జరుగుతుంది. అంతకుముందు కూడా మీతో నేను మాట్లాడాను. రిజిస్ట్రేషన్ పాలిసెట్ రిజిస్ట్రేషన్ అప్పుడు చాలామంది పిల్లలు అప్లై చేశారు. సో వాళ్ళందరికీ అభినందనలు. రేపు వాళ్ళందరూ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. రేపు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామినేషన్ 4 సెంటర్లో జరుగుతుంది. అయితే అందరూ కూడా 9:45 కల్లా స్టూడెంట్స్ అందరూ 9:45 కల్లా వాళ్ళకి అలాట్ చేసిన సెంటర్స్కి వెళ్ళేసి రెడీగా ఉంటే 10 o'clockకి లోపలికి అలౌ చేస్తారు. 10 to 11 వాళ్ళకి ఓఎంఆర్ ఇచ్చేసి ఆ ఓఎంఆర్ అవన్నీ కూడా ఫిలప్ చేయమని చెప్పి చెప్తారు. జాగ్రత్తగా అవన్నీ ఫిలప్ చేసి దాని వెనకనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కూడా చదువుకుంటే కరెక్ట్గా 11 o'clockకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 11 to 1 2 hours ఉంటుంది. ఈ 2 hoursలో జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్స్ పెట్టేసి క్వశ్చన్ పేపరు మీతో పాటు తీసుకుని వెళ్ళవచ్చు. ఓఎంఆర్ అక్కడ ఇన్విజిలేటర్కి హ్యాండ్ అవుట్ చేయాలి. సో అంటే వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి. బట్ వాటర్ ప్రొవిజన్ ప్రతి సెంటర్లో ప్రొవైడ్ చేశారు. సో మీకు ఇంకా దాని గురించి ఏమీ ఆలోచన ఏమీ అక్కర్లేదు. మనకు వచ్చేసి 4 సెంటర్స్ ఉన్నాయి అద్దంకి పట్టణంలో. ఫస్ట్ వచ్చేసి గురుకుల పాఠశాల సింగరకొండలో ఉన్నది. దీనిలో 200 స్టూడెంట్స్ రాస్తున్నారు. రెండోది వచ్చేసి జెడ్పీ హై స్కూల్ కాకానిపాలెం. దీనిలో 150 మంది స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. మూడోది వచ్చేసి ఎస్పీ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్. దానిలో 250 మంది అపియర్ అవుతున్నారు. నాలుగోది హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యానగర్. దానిలో 334 మంది అపియర్ అవుతున్నారు. సో టోటల్గా మన సెంటర్లో 934 మంది అపియర్ అవుతున్నారు. ఇది లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ స్ట్రెంగ్త్. సో దీన్ని చూస్తే చాలామంది స్టూడెంట్స్కి పాలిసెట్ ఈ డిప్లొమా దాని మీద చాలామందికి అవగాహన వచ్చి ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామము. దీనిలో అయితే మీరు ఇమీడియట్గా డిప్లొమా అవ్వగానే బీటెక్ సెకండ్ ఇయర్లో చేరి అక్కడ 3 yearsలో మీకు బీటెక్ డిగ్రీ కూడా వస్తుంది. టోటల్ 6 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.
ఇది మీరు రేపు ఎగ్జామినేషన్ రాయగానే వారం 10 రోజుల్లో రిజల్ట్ కూడా వస్తుంది. మే నెలాఖరులో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ అప్పుడు జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ ఇవ్వండి. మీరు ఎవరికి ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి మీ పాస్వర్డ్ చెప్పద్దు. మీ అంతటా మీరే చేసుకోండి. మీకు ఏదన్నా కానీ మీకు డౌట్ కానీ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే మా కాలేజీకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకికి వస్తే మా స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, మీకు హెల్ప్ చేస్తారు ఆప్షన్స్ పెట్టడంలో. సో బుధవారం ఒంగోలులో ఏపీఎస్ ఎస్డిసి వారు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో అద్దెంకిలోని శ్రీహర్షిని డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 59 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా 55 మంది క్యాంపస్ డ్రైవ్లో టెక్ మహేంద్ర, westerninfo.com, ఎంఫసిస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, టెలిపెరిఫోరమ్స్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నేషనల్ అండ్ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందగా శుక్రవారం అద్దెంకిలోని శ్రీహర్షిని డిగ్రీ కాలేజీలో ఏపీఎస్ ఎస్డిసి కోఆర్డినేటర్ రసూల్, కాలేజీ ప్రిన్సిపల్ బోనూరి నరసింహారావు సమక్షంలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అద్దెంకిలో ఇంతవరకు ఇంత స్థాయిలో డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగ అవకాశాలు కల్పించిన చరిత్ర ఒక్క శ్రీహర్షిని డిగ్రీ కాలేజీకే దక్కిందని, దీనికి కారణం హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ గారు ఈ కాలేజీలో ఉద్యోగాలు పొందడానికి కావలసిన ట్రైనింగ్ను ప్రతిభ కనపరిచిన అధ్యాపకులచే ఇప్పించడమేనని, ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శ్రీహర్షిని కాలేజీలో చదివిన విద్యార్థులకు డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరిలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం పొందేలా చేస్తామని హామీ ఇచ్చారు. మా సెంట్రల్ ఆఫీసు ఒంగోలు హర్షిని డిగ్రీ కాలేజీ క్యాంపస్లో జరిగినటువంటి మెగా క్యాంపస్ డ్రైవ్లో అద్దెంకి బ్రాంచ్ నుంచి హర్షిని డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అలానే మాటూరు బ్రాంచ్ నుంచి విద్యార్థులు, ఒంగోలు నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి వాళ్ళని క్యాంపస్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. మా క్యాంపస్ నుంచి అనగా అద్దంకిలోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీ విద్యార్థులు 55 మంది వివిధ మల్టీనేషనల్ కంపెనీస్లో జాయిన్ అయ్యి ఆఫర్ లెటర్ సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ తీసుకున్నారు. వాళ్ళకి ఈరోజు ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మేము అద్దెంకిలో మొట్టమొదటిసారి డిగ్రీతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం అనేది శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ యొక్క స్పెషాలిటీ. అది మొదటి నుంచి కేవలం డిగ్రీ చదివే కాకుండా డిగ్రీతో పాటు వాళ్ళకి ఉద్యోగ సర్టిఫికెట్, ఉద్యోగ నియామక పత్రాన్ని ఇచ్చి పంపించడం అనేది హర్షిని డిగ్రీ కాలేజ్ హర్షిని కాలేజ్ విద్యార్థులు చేసినటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా ఈ హర్షిని డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మా విద్యార్థులు ఆ కంపెనీల్లో బాగా రాణించి ఉన్నతమైనటువంటి ఇంకా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు సాధిస్తారని ఆశిస్తూ సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్ చెబుతున్నాను. అలానే మళ్ళీ రేపు కూడా ఆన్లైన్ డ్రైవ్ ఉంది. ఇంకా తర్వాత సెకండ్ ట్రిప్ కూడా మళ్ళీ డ్రైవ్ ఉంటుంది. ఇలా హర్షిని డిగ్రీ కాలేజీలో ఉన్న ఫైనల్ ఇయర్ చదివి బయటికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఉద్యోగ నియామక పత్రం అందజేయడమే మా బాధ్యతగా వేరు వేరు కంపెనీ ప్రతినిధులు పిలిచి క్యాంపస్ డ్రైవ్ నిర్వహించి అందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తాము. ఇది ఒక హర్షిని విద్యా సంస్థలకు మాత్రమే ఇది స్పెషల్. దాన్ని గమనించి ఈ విద్యార్థులందరూ కూడా చక్కగా ఆ నియామక పత్రాలు అందుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరుతూ మరొకసారి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నేను శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్ నుండి ప్లేస్మెంట్స్ కల్పించినందుకు శ్రీ హర్షిని యాజమాన్యానికి థ్యాంక్ యూ. నాకు ఏ కంపెనీలో వచ్చిందంటే టెక్ మహేంద్ర అనే కంపెనీలో వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.